హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం బోటి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక్క గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం కడిగి పెట్టుకున్న బోటిని వేసి ఒక్క 10 నిమిషాలు ఉడకానివ్వాలి. ఇప్పుడు ఒక్క ప్లేట్ తీసుకొని బోటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్న బోటిని వేసి ఇందులో పసుపు, సాల్ట్ వేసి ఒకసారి కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క 10 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కి ఒక్క గిన్నె తీసుకొని అందులో రైస్ కి సరిపడా వాటర్ వేసుకొని ఇందులో 2 బిర్యానీ ఆకులు, మొగ్గ దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగే ఒక్క స్పూన్ సాల్ట్, ఒక్క స్పూన్ ఆయిల్, ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసుకొని కలిపి ఒక్క స్పూన్ అల్లం పేస్ట్, ఒక్క స్పూన్ పసుపు వేసుకొని కలిపి ఇందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉడకానివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్ కారం, ఒక్క స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి ఒక్క 2 నిమిషాలు ఉంచి ఇందులో కొంచెం పెరుగు, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. బోటిని వేసి కలుపుకోవాలి. మనం ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి అలాగే ఒక్క నిమ్మకాయ పిండుకొని మూత పెట్టి ఇందులో రైస్ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్, ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి 10 నిమిషాలు ఉంచుకుంటే బోటి బిర్యానీ రెడీ. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.